ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశం ఏంటంటే, అన్ని మతాల వెనుక ఉన్నటువంటిది ఒకే పరమాత్మ అయినప్పుడు, ఈ మతాల సందేశంలో, వ్యవహార శైలిలో ఎందుకు మనకి తేడా కనపడుతూ ఉంది? బాబా చెప్పిన ప్రకారము మతము అనేది ప్రతి అవతారుడు వచ్చిన తర్వాత అతని అనుచరులు అవతారుని బోధనలను అనుసరించి దానికి ఒక కట్టుబాట్లుగా తయారు చేసి ఆ మతం పుడుతుంది. అంటే ప్రతి అవతారుడు కూడా కాల ప్రమాణంలో వేరు ప్రదేశాలలో వేరు కాలంలో వస్తూ ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో వచ్చాడు, కృష్ణ భగవానుడు ఆ తర్వాత వచ్చాడు కదండి, మనందరికీ తెలుసు కదా. సో అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణముగా ఆయన సందేశం ఉంటుంది. ఆయన ప్రజలకు చెప్పేటువంటి ఆ అనుసరణీయమైన మార్గము ఉంటుంది. అయితే చెప్పేటువంటి విధానములో తేడాయే కానీ సారములో అన్ని మతాలు ఒక్కటే ఉంటాయి. బాబా ఏం చెప్పారంటే, ప్రతి మతములోనూ ప్రధానముగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి బాహ్యమైనటువంటి అనుసరణీయమైన మార్గము, దానిని ఏమన్నారంటే కర్మకాండ, మత నియమాలు, షరియత్ అంటారు దాన్ని సూఫీ వాళ్ళు. అంటే బాహ్యమైనటువంటి కట్టుబాటు, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు, అది ప్రతి మతానికి కూడా ఆ కాలాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. కానీ లోతుగా వెళితే సారం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఉదాహరణకు బాదం పిక్కని మధ్యలో పెట్టి చుట్టూ చాక్లెట్, ఒక రకం చాక్లెట్ ఉంటుంది, దాని చుట్టూ షుగర్ అది ఒక రకం ఉంటుంది, దాని చుట్టూ చూయింగం అది ఒక రకం ఉంటుంది. యాక్చువల్గా ఆ పై పొర తీసేస్తే లోపల సారము ఒక్కటే ఉంటుంది. అది భగవంతుడు ఒక్కడే సత్యము, భగవంతుణ్ణి ప్రేమించు, అది మూల సూత్రముగా ఉంటుంది. అయితే బాహ్యముగా చూస్తే మాత్రం ఇవన్నీ భేదం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణము మనం పైన ఉన్నటువంటి ఆ ఊకను పోలినటువంటి ఆ మత నియమాలను మనము పరిగణనలోకి తీసుకున్నప్పుడు. ఇంకా బాబా అన్నారు, రిలీజియన్ ఈజ్ డిపెండెంట్ అపాన్ గాడ్ ఫర్ ఇట్స్ సర్వైవల్, వెరస్ గాడ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ రిలీజియన్ అని. అంటే భగవంతుడు మతమునకు సంబంధము లేకుండా స్వతంత్రంగా ఉంటాడు. మతం మాత్రం ఏదో ఒక భగవంతుని అవతారం మీద ఆధారపడి ఉంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై.